జరిగినటువంటి 16 రాష్ట్రంలో ఒకసారి చాలా ముఖ్యమైన విషయం 12వ తేదీ మొదలుపెట్టినటువంటి కేసుల పరంపర రైట్ 12 నుంచి ఒక ఆర్గనైజ్డ్గా రాష్ట్రం నలుమూలల 4 చెరువులు ప్రతి ప్లేస్లో ఇటు పాతపట్నం నార్త్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ది సదర్న్ మోస్ట్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్ అండ్ టు ది ఈస్టర్న్ పార్ట్ ప్రతి పోలీస్ స్టేషన్లో 16 కేసులు రిజిస్టర్ చేయించి మీరు ఒక కేసులో బెయిల్ వస్తే ఇమీడియట్గా బయట పోలీస్ వ్యాన్ ఉంటుంది ఇంకొక కేసులో అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఒకవేళ ఒక కేసులో బెయిల్ రాకపోతే ఇమీడియట్గా పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తున్నారు. అంటే ఒక ముద్దాయి ఒక కేసులో ఇరుక్కున్న తర్వాత 20 కేసులు అంటే మీ దృష్టిలో 5-6 నెలలు జైల్లో పెట్టాలా అనే యొక్క దురుద్దేశం చాలా స్పష్టంగా పడుతుంది. చాలా వరకు మేము సక్సీడ్ అయినాం. ఒక్కొక్క ఈ 16 కేసుల్లో ఒక హైకోర్టు వారు ఇంచుమించుగా 10-15 కేసులు పాస్ కూడా చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం 41A ఇవ్వమని కూడా జరిగింది. 41A 35(3) ఇవ్వమని కూడా ఆర్డర్ చేశాడు. కాబట్టి వారి యొక్క దురుద్దేశాన్ని మేము ఖచ్చితంగా పోరాడాం. రైట్. వెంకట గురుమూర్తి గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? వెంకట గురుమూర్తి గారు ఇప్పుడు అవునండి, ఇప్పుడు లాయర్ గారు మాట్లాడుతున్నాడు ఏదో ఆర్గనైజ్డ్ గా ఎన్ని కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక తన్నులాట్లో ఇప్పుడు మా గన్నవరం కేసులో మమ్మల్ని జైల్లో పెట్టారు. ఏదో ఏంటో చూసి గొడవ అంటే వెళ్తే అక్కడ మా కారులు పగలు కొట్టి మా ఆఫీస్ పగలు కొట్టి మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టి జైలుకి వెళ్ళాం మేము. అక్కడ జరిగిన సంఘటన ఆ గన్నవరంలోనే పెడతారు. ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడిగా రచయితగా అన్ని పాత్రలు పోషిస్తున్నటువంటి పోసాని మాట్లాడేటప్పుడు కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలకు వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడకూడదు, స్క్రిప్ట్ ఇస్తే చదవకూడదనే జ్ఞానం ఉండొద్దా? ఇవాళ 1-2 దెబ్బలు కొడితే అబ్బాయి అంటాం తగ్గిద్ది, కానీ ఇది దుర్మార్గమైనట్టు ఈయన మాటలు చూస్తా ఉంటుంటే నిజంగా కూడాను ఎవరైనా కేసు పెడతారు. ఏ సందర్భాలు ఆయన నోటికి వచ్చింది మాట్లాడిన ప్రతి సందర్భంలో ఎవరు ఊరుకుంటారు? ఎవరు కుటుంబం ఊరుకుంటారు చెప్పండి? ఎవరు ఊరుకుంటారు? ఇది ఎక్కడైనా పెడతారు. ఎందుకు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎందుకైతే చెప్పండి? ఇది ఇవాళ తెలుగు ఇండస్ట్రీ కానీ ఎవరైనా ఒక్కళ్ళు అయ్యో పాపం అని ఎవరైనా అంటున్నారా? అంటే నీకు నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికారం ఉందా అంటే కుదిరిద్దా? ఇవాళ ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరైనా బూతులు తిడుతున్నాడా? ఎక్కడైనా కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నాయా? ఇవాళ ఒకటి ఎవరో మీరందరూ చూశారు, 3rd డిగ్రీ 2nd డిగ్రీ ఏం ఉండదండి. ఎందుకంటే అసలు మామూలుగా మరి వాళ్ళు పట్టుపరుపుల మీద ఉండేవాళ్ళు కదా. మా మిత్రుడు ఇందాక కూడా చెప్పాడు, జనసేన మిత్రుడు లక్ష్మీకాంత్ గారు, మేమెవరూ ఏమీ చేయము, చేయాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పాడు. ఖచ్చితంగా వాళ్ళు కేవలం ఏంటంటే ఆ నాటకం కూడా ఆడాడని మా మిత్రుడు చెప్పాడు. అట్లా నాటకాలు ఆడితే కుదరదు. ఎందుకంటే జైల్లోకి వెళ్ళినాక మేము చూసాం కదా, 15 రోజులు ఉన్నాగా ఇంటికాడ వేరు జైల్లో వేరే ఉంటది. ఆ బాధ ఉన్నోడు తప్పితే ఆ టైంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మీరు జైలుకి వెళ్ళినప్పుడు 3rd డిగ్రీలు 4th డిగ్రీలు ఏమన్నా మీ మీద ప్రయోగించారు సార్? లేదండి. కాకపోతే నైట్ తిప్పారు, ఆ జీబులో నైట్ తిప్పిన సందర్భంలో నాతో పాటు ఉన్న మా మిత్రుడు గన్నవరం మిత్రుడు చిన్న భయపడి అన్న ఏమన్నా చేస్తారేమో, ఏంటి నైట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలవట్లేదంటే, చేసేదే ఉంది, ఈ ఎస్ఐ గారు మనకు తెలిసిన ఆయనే కదా చూద్దాం అని. సరే మేము కూడా అప్పుడు ఇట్లా జరుగుతున్న సందర్భంలో మాకు కూడా కొంత ఇది ఉంటది కాబట్టి ఏదో మా వాళ్ళు కొంత ఫాలో అవటం ఏదో జరిగింది, ఆ భయం ఉంటది. కానీ మమ్మల్ని అయితే ఏం చేయలేదు, కానీ పట్టాభి గారిని మాత్రం తోటల వాళ్ళు తీసుకెళ్లి ఖచ్చితంగా కొట్టారు అనేది నాకు ఆ రోజు తెల్లారి సమాచారం మా మిత్రులు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు మొత్తం ఏంటంటే మీరు అడిగిన అన్ని ప్రశ్నలు మీరు లేవనెత్తిన అన్ని అంశాలకి వారు మాట్లాడాలి. వారు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరిమిత సంఖ్యలో హాజరైన ఎంపిక చేసిన నాయకులు కార్యకర్తలతో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు
ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ రైట్. పార్టీ. మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పాప శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మీరు స్టార్ట్ అవగానే వీడియో ఆఫ్ చేసుకున్నారండి, మీరు వీడియో ఆన్ చేసుకున్నారు.